ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, కార్తీక మాసంలో ఇప్పుడు గురుపుష్య యోగం రాబోతుంది రేపు. అసలు గురుపుష్య యోగం అంటే ఏంటి? ఈ యోగం ఎవరెవరికి వస్తుంది? ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి సార్. గురుపుష్య యోగం చాలా గొప్పదండి వెంకటేష్ గారు. మనకున్నటువంటి అనేక అలభ్య పుణ్య తిథులు అనేటువంటివి ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. గ్రహణాలు మీకు తెలుసు, సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటుంది. అలాగే ఆదివారము అమావాస్య కనుక వస్తే అది గొప్ప తిథి. సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య. అలాగే ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగము, పాతార్క యోగము. అలాగే చవితి మంగళవారం వస్తే భౌమ చతుర్థి. ఇలాగే మహోన్నతమైనటువంటిది గురువారము పుష్యమి నక్షత్రం కనుక వస్తే గురు పుష్య యోగము అని అంటారు. ఇది కూడా చాలా అరుదైనటువంటిది. సంవత్సరానికి 3-4 కంటే ఎక్కువ ఉండవండి. అంటే ఈ యొక్క 360 రోజులలో ఎప్పుడూ కూడా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చేది చాలా అరుదు, చాలా గొప్పదైనటువంటిది. దీనికి చాలా విశిష్టత ఉంది. అంటే మనకున్నవి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క గ్రహము అధిపతిగా ఉంటుంది. ఈ యొక్క పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఏంటంటే విశేషము, అరుదుగా 2-3 నక్షత్రాలకి మాత్రమే ఒక గ్రహము పరిపాలిస్తుంది, ఒక గ్రహము అధిదేవతగా ఉంటుంది. ఉదాహరణకి మృగశిర నక్షత్రం తీసుకుందాం. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు? కుజుడు. ఈ మృగశిర నక్షత్రాన్ని పరిపాలించేది సోముడు. అందుకే సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను అని అంటారు. అంటే సోముడే పరిపాలిస్తాడు. అంటే సోముడు అంటే ఎవరు? చంద్రుడు. అలాగే ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. ఈ పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము బృహస్పతి. అందుకే ఓం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ అనే యొక్క మంత్రం ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. అనగా నవగ్రహాల్లో అత్యంత యోగకారక గ్రహాలు కూడా ఎక్కువ కాలం ఈ మానవులకి యోగాలు అవయోగాలు కలిగించే గ్రహాలు 2 ప్రధానంగా. అవి గురువు, శని. ఈ గురువారం రోజున గురువు పరిపాలించే పుష్యమి నక్షత్రము, శనికి అధిపతిగా ఉన్నటువంటి పుష్యమి నక్షత్రము, ఇవన్నీ కూడా కలిసి రావడం అత్యంత పుణ్యప్రదమైనటువంటి యోగం. కాబట్టి పైగా మనం గమనించుకున్నట్లయితే రేపు వచ్చే 21వ తారీఖు రోజున షష్ఠీ తిథి కూడా కలిసి వచ్చింది. కార్తీక మాసం కృష్ణపక్షం షష్ఠీ తిథి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది. కాబట్టి ఇటు కుజదోషంతో బాధపడేటువంటి వాళ్ళు, పనులల్లో ఆటంకాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు అమ్మాయిలు, ఇలా అనేక రకాలుగా, అనగా ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు ఆ పని అనేక విధాలుగా అడ్డంకులు వస్తుంటాయి కదా. ఈ గురువారం పుష్యమి నక్షత్రం రోజున ఇప్పుడు ఒక చిన్న పరిహారం తెలియచేస్తాను. ఆ పరిహారాన్ని కనుక పాటించినటువంటి వాళ్ళకి అడ్డంకులుగా ఉన్నటువంటి పనులన్నీ కూడాను త్వరితగతిన వేగవంతమవుతాయి. ఈ రోజున ఎవరైతే శుభముహూర్తమును చూసుకొని పనిని ప్రారంభించి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి నిరభ్యంతరంగా నిర్విరామంగా ఆ పని పూర్తయిపోతుంది. అసలు ఈరోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? అసలు ఏం చేయాలి ఈరోజు? అసలు యాక్చువల్గా ఈ గురువారం పుష్యమి నక్షత్రం రోజున గురు సంబంధమైనటువంటి వస్తువులని గనక తెచ్చుకుంటే దానికి గురుబలం పెరుగుతుంది. గురు సంబంధమైనటువంటి వస్తువులు అంటే ఏంటంటే బంగారం. బంగారాన్ని గనక ఈ రోజున కొని తెచ్చుకొని ఉంటే, శక్తి ఉన్నవాళ్ళు మాత్రమేనండి, తెచ్చుకొని ఉంటే దానికి 10 రెట్ల బంగారాన్ని కొనగలిగే శక్తి సామర్థ్యాలు ఆ మానవుడికి వస్తాయి. సహజంగా చాలామంది ఏం చేస్తారంటే వెంకటేష్ గారు, ధనత్రయోదశి రోజున, అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొని అలవాటు చేశారు వ్యాపారస్తులు. కానీ ఆ రోజుల్లో కొనకూడదు. ఈ గురుపుష్య యోగం వచ్చిన సందర్భంలో గనక ఎవరైతే బంగారాన్ని కొంటారో దాని అభివృద్ధి చెందుతుంది. అంటే ఏంటి? దాన్ని మళ్ళీ ఎక్కువ సార్లు కొనగలిగే శక్తి ఆ మానవుడికి వస్తుందని అర్థం. ఓకే, చాలా బాగుంది సార్. బంగారం కొంటే మరింత కొంటారు, బాగుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం రేటు చూసారు, ఆకాశం అంటుతున్నాయి. కొనలేని స్థితిలో ఉన్నవారు ఆల్టర్నేటివ్గా ఇంకేం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు వాస్తవమే వెంకటేష్ గారు, మీరు అన్నటువంటిది ఏంటంటే మనము
ఎప్పుడు ఏ పని చేసినా సామాన్య మానవుల్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నాం. మీరు ఇచ్చేవన్నీ దాదాపు అందరు అంతే సామాన్యుల ఉంటాయి. పనికి వచ్చే ఉంటాయి. కాబట్టి అతి సామాన్య మానవుడు కూడా చేసుకోగలిగేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, బంగారం కొనమని చెప్పి అప్పు చేసి కొనడము, ఇదేంటి బంగారం కొనమంటున్నారు ఇప్పుడు మనకు లేదు కదా శక్తి అని చెప్పి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకనంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఈ యొక్క బంగారాన్ని కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళైతే గురుహోరలో కొనుక్కోవాలి. మధ్యాహ్నం 1:15 నుంచి 2:15 మధ్య కాలంలో గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఆ 1:30 నుంచి 3 గంటలకు రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఈ బంగారం కొనే దానికి రాహుకాలానికి అసలు సంబంధమే లేదు. రాహుకాలాన్ని మన మద్రాసీలు పాటిస్తారు, కానీ మనం పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఈ యొక్క బంగారం కొనలేని శక్తి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఉదయం 6:15కి సూర్యోదయం అవుతుంది కాబట్టి 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో పసుపు కొమ్ములైనా కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. లేదా పసుపుని ప్యాకెట్ ఒక 100 గ్రాములు చాలు. ముందు రోజు రాత్రి కొనుక్కోవాలి. ఆ సమయంలో బంగారం గురుహోరలో బంగారం కాకుండా పసుపుని, గురువారం అంటే రేపే కదా 21వ తారీఖు, కాబట్టి రేపు ఉదయం 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో పసుపు కొమ్ముల్ని కొనుక్కొని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా, లేదా పసుపు కొమ్ముని తీసుకొచ్చుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా గురుబలం అమాంతం పెరుగుతుంది. అంటే పసుపు గురుగ్రహానికి సంకేతం, ఆ ధాన్యం, ఆ యొక్క సంబంధించిన వస్తువు. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే, వివిధ రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి పరిహారాలు కనుక ఈ గురు పుష్య యోగం ఉన్నటువంటి సందర్భంగా చేసుకుంటే చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. అంటే ముఖ్యంగా ఇంతకుముందు మొదట్లో చెప్పుకున్నట్టుగా అనేక సార్లు ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఈ రోజున చెప్పేటువంటి విధానంగా పరిహారం పాటించుకొని చేసి ఉంటే నిర్విరామంగా నిరాటంకంగా సాగిపోతుంది. ఓకే, అంటే మా జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు వివాహం లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, శత్రు బాధ, ఇలా చాలా రకాలుగా సమస్యలతో జాతకపరంగా బాధపడుతున్న వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చండి? జాతకపరంగా కూడా తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ ఏంటంటే, అవి ఆ గురువారం రోజున హోరలు మనకు ప్రధానంగా, ఆ హోర సమయంలో ఆ గ్రహ సంబంధమైనటువంటి దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు గనక ఆ యొక్క పరిహారాలని శివానుగ్రహం కోసం, ఎందుకంటే బృహస్పతి అంటేనే అధిపతి రుద్రుడు, రవిగ్రహానికి అధిపతి కూడా రుద్రుడే, శని గ్రహానికి సంబంధించిన దోష పరిహారాలు చేయాలన్నా ఈశ్వరుడే, శివాభిషేకము రుద్రాభిషేకం చేస్తారు. కాబట్టి ఈ గురుపుష్య యోగం ఉన్నటువంటి రోజున ఈశ్వరుని పలు రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పలు రకాలైనటువంటి ద్రవ్యములతో అభిషేకము గనక చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఆ శివానుగ్రహంతో ఆ సమస్యలు తీరిపోతాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ యొక్క ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి శ్రీశైల క్షేత్రంలో పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుంచి 7:15 మధ్యకాలంలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్నటువంటి సందర్భంలో ప్రధానంగా సంతాన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, ఇప్పుడున్న దాంట్లో ఉన్నదంతా అదే. ఇంకా చెప్పాలి అంటే ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా విభూతి ఉంది కదైనా ఆ విభూతిని నీటిలో వేసి, ఆ నీటితో గనక ఉదయం 6:15 నుంచి 7:15 మధ్యకాలంలో ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ 7:15 నుంచి 8:15 మధ్యకాలంలో కుజహోర ఉంటుంది. కాబట్టి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, వివాహం కావలసినటువంటి అమ్మాయిలు మాత్రమే, లేదా కుజదోషంతో బాధపడుతున్న అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అప్పుడు ఆ యొక్క ఈశ్వరుడికి ఎర్రచందనం దొరుకుతుంది కదా, ఎర్రచందనం పొడిని నీటిలో వేస్తే ఎర్రచందనం నీరు అవుతుంది. ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించుకొని వెంబడే ఈ యొక్క శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించి చలివిడి కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా ఆ యొక్క కుజదోషంతో బాధపడుతున్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి తప్పకుండా ఆ కుజదోషాలు తొలగిపోతాయి. ఇక వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు, ఈ షష్ఠి తిథి కూడా ఉంది కాబట్టి సాధారణంగా మంగళవారం రోజున కాత్యాయని వ్రతం అనేటువంటిది చేస్తారు. కాత్యాయని వ్రతం
ఈ యొక్క గురుపుష్య యోగం ఉన్నటువంటి సందర్భంగానైనా ఆ కుజహోరలో గనక చేసుకున్నట్లయితే, అనగా 7 నుంచి 8 మధ్యకాలంలో చేసుకున్నట్లయితే ఆ యొక్క కాత్యాయని వ్రతం వల్ల అమ్మాయిలకి మంచి వరుడు లభిస్తాడు. ఇక 8 నుంచి 9 మధ్యకాలంలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోరలో ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, ఉద్యోగం రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ల్యాండ్ ఇష్యూస్తో సంబంధించినటువంటి వాళ్ళు చెరుకు రసము దొరుకుతుంది కదా, చెరుకు రసముతో ఈశ్వరునికి అభిషేకం జరిపించాలి. లేదు చెరుకు రసం దొరకలేదు, బెల్లాన్ని నీటిలో వేస్తే కరిగిపోతుంది, ఆ బెల్లం నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. ఇక 9 నుంచి 10 మధ్యకాలంలో శుక్రహోర ఉంటుంది. దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, వివాహం కావలసినటువంటి అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు కూడా ఆ ఈశ్వరుడికి పటిక బెల్లం దొరుకుతుంది కదా వెంకటేష్ గారు, ఆ పటిక బెల్లాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నేరు పుష్పాలతో శివుడికి అర్చన చేసి పాయసాన్నం నైవేద్యంగా పెడితే ఆ యొక్క వివాహం శీఘ్రంగా అవుతుంది. ఇక 10 నుంచి 11 మధ్యకాలంలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోరలో వ్యాపార సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్యాపార అభివృద్ధి కోసమై వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో గనక ఈశ్వరునికి అభిషేకం చేసి, పంచామృతాలతోనైనా కానీ అభిషేకం చేస్తే, మారేడు దళాలతో అర్చన చేసుకుంటే చాలా విశేషంగా వారికి ఉన్నటువంటి వ్యాపార సమస్యలు. ఇక 11 నుంచి 12 మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు ఆవు పాలతో అభిషేకం గనక ఈశ్వరునికి చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి. ఇక 12 నుంచి 1 మధ్యకాలము చాలా ప్రత్యేకమైనటువంటిది, శనిహోర ఉంటుంది. ఆ శనిహోరలో వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వాళ్ళు శని దోషంతో బాధపడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ శని దోష పరిహారార్థమై నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తైలాభిషేకము శనీశ్వరునికి జరిపించుకొని అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యం 8 ముద్దలు నైవేద్యంగా పెట్టి ఆ శనిహోర ఉండగానే పారిశుద్ధ్య కార్మికులకు కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకి కానీ పండ్లు, తినే పదార్థాలు, ఇతరత్ర వస్తువులు, లేదు కనీసం టీ తాగడానికి ఒక 10 రూపాయలు టీ తాగిచ్చి దానం చేయండి. తప్పకుండా ఆ శని దోషం తొలగిపోతుంది. ఇక ముఖ్యంగా చాలామంది గురువారం అనేసరికి దత్తాత్రేయుని స్వరూపంగా కొలుస్తారు. అసలు పుష్యమీ నక్షత్రం గురువారం కలిసి వస్తే అది దత్త భక్తులకి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. చాలామంది తెలిసి తెలియక దత్తుణ్ణి పక్కకు పెట్టేసేసి దత్తుడు కానీ గురువు కానీ గుగ్గురువుని పూజించుకుంటూ ఆ యొక్క గుళ్ళ చుట్టూ, బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. అది చాలా నిరర్ధకము. ఆ విధంగా గురువు కానీ గురువుని బాబాలుగా చూసుకొని పూజ చేసుకుంటే. కాబట్టి అసలు సిసలైనటువంటి దత్తాత్రేయ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గురుపుష్య యోగం సందర్భంగా ఉదయం 6:06 నుంచి మొదలు పెట్టుకొని 1:00 నుంచి 2:00 మధ్యకాలంలో గురుహోర ఉంటుంది. అంటే గురుహోర నుంచి ప్రారంభం చేసి మళ్ళీ గురుహోరలో కనుక ఆ యొక్క గురు చరిత్ర, దత్త చరిత్ర పారాయణం పూర్తిగా కనుక ఎవరైతే చేస్తారో ఆ ఒక్క పారాయణ ఫలితం = మామూలు రోజుల్లో 108 పారాయణాలు చేసిన పుణ్య ఫలితం ఆ గురుపుష్య యోగం ఉన్నటువంటి ఒక్క రోజున, అనగా ఉదయం 6:00 నుంచి 7:00 మధ్యకాలంలో గురుహోర ప్రారంభమవుతుంది. మళ్ళీ 1:00 నుంచి 2:00 మధ్యకాలంలో గురుహోర ఉంటుంది. అప్పుడు ఉంటుంది. ఈ మధ్యకాలంలో గురు చరిత్ర 6:00 ప్రారంభం చేసి 2:00 సమాప్తం చేసినట్లయితే తప్పకుండా 108 సార్లు గురు చరిత్ర పారాయణం చేసిన పుణ్య ఫలితం ఈ యొక్క గురువారం, అనగా రేపు వచ్చే 21వ తారీఖు రోజున చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ శివాలయానికి సాయంకాలం చేరుకొని ఈ గురుపుష్య యోగం ఉంటుంది కాబట్టి అక్కడ 360 + 360 720 ఒత్తులతో దీపారాధన చేసి ఈశ్వరాలయంలో అర్చన జరిపించుకొని అక్కడే చంద్రుణ్ణి, నక్షత్రాలని ఒకసారి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకొని ఉపవాస దీక్ష విరమించి ఇంటికి వచ్చి భోజనం చేసినట్లయితే ఈ గురుపుష్య యోగంలో చేసినటువంటి పుణ్య వ్రత ఫలితము వాళ్ళకి అచిరకాలంలోనే వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా బాగా చెప్పారు గురుగారు. అసలు గురుపుష్య యోగ విశేషాలు. గురుపుష్య యోగం దాదాపుగా రోజంతా చాలా పవిత్రమైంది.
వివిధ హోరాల్లో చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.